బట్టలు ఉతికే సోప్ పైన హార్పిక్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారండి. అంత బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే. ఫస్ట్‌గా వచ్చేసి మనం బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదండీ! ఆ సోప్ అయితే తీసేసుకొని, కొబ్బరి తురుముకునే ప్లేట్ ఉంటుంది కదండీ! అందులో ఈ విధంగా సోప్‌ని కొద్దిగా తురుముకోవాలనమాట. మరీ ఏమి ఎక్కువ తురుముకోనవసరం లేదండి. కొద్దిగా తురుముకుంటే సరిపోతుంది. ఇలాగ తురుముకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా ఇలాంటి ప్లాస్టిక్ బౌల్స్ అయితే ఉంటాయి కదండీ! అది ఒక్కటైతే తీసేసుకొని పౌడర్ అంతా కూడా అందులో వేసుకోవాలి. ఇలా సోప్ పౌడర్ అంతా కూడా ఒక బౌల్‌లోకి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా హార్పిక్‌ని అయితే వేసుకోవాలన్నమాట. ఇందులోని కొద్దిగా నార్మల్ వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సోప్ పౌడరు, హార్పిక్, వాటరు ఇవి 3 వేసుకుంటే చాలండి. వేసేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నామనుకోండి, ఇది మనకి ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ లాగా వస్తుందన్నమాట. ఈ లిక్విడ్‌ని మనం ఇప్పుడు ఎలాగ యూజ్ చేసుకోవచ్చు అనేదైతే చూసేద్దాం. ఇక్కడైతే చూడండి, వాష్‌రూమ్‌లో మనకి మగ్స్ కానివ్వండి, బకెట్స్ కానివ్వండి, ఉప్పు నీరు అలా వస్తూ ఉన్నాయనుకోండి, మనకి అవి తొందరగా కర్లు కట్టేస్తూ ఉంటాయన్నమాట. మనం ఎంత క్లీన్ చేస్తూ ఉన్నా కూడా ఉప్పు నీరు అనుకోండి, ఎంత క్లీన్ చేసినా కూడా కర్లు అనేది కట్టేస్తూ ఉంటాయి కదండీ! మనం రెడీ చేసుకున్న ఈ లిక్విడ్‌ని ఈ విధంగా కొద్ది కొద్దిగా అయితే వేసేసుకొని, స్టీల్ నార్ కానివ్వండి, లేదు అంటే నార్మల్ స్క్రబ్బర్ తోటైనా కూడా ఈ విధంగా బాగా ఉజ్జేసుకున్నామనుకోండి, ఎంత కర్లు కట్టి ఉన్న మగ్స్, బకెట్స్ అయినా కూడా చాలా వరకు నీట్‌గా క్లీన్ అయిపోతాయి. మనమేమి ఎక్కువ ప్రెషర్ పెట్టి కూడా ఏమీ రుద్దనవసరం లేదండి. ఇలాగ కొద్దిగా లిక్విడ్ వేసేసుకొని ఒకసారి అలా రుద్దేసేసుకున్నామనుకోండి, చాలా వరకు నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇక్కడైతే చూడండి, నేను రుద్దేసేసి వాష్ చేసి కూడా చూపిస్తున్నాను. మనకి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో. మగ్గు కానివ్వండి, బకెట్ కానివ్వండి, మనకి చాలా బాగా నీట్‌గా క్లీన్ అయిపోయాయన్నమాట. ఈ విధంగా మనం లిక్విడ్‌ని తయారు చేసేసుకొని వారానికి ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి, చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ చూపించినప్పుడు ఎక్కువ మరకలుగా ఉన్నిందనమాట. ఇప్పుడైతే చూడండి, వాష్ చేసుకున్న తర్వాత ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. ఇలాగా మగ్స్, బకెట్స్ అనే కాదండి, మనకి వాష్‌రూమ్‌లో టైల్స్ అయితే ఉంటాయి కదండీ! ఆ టైల్స్‌కి కూడా మనం కొద్దిగా ఈ లిక్విడ్‌ని వేసేసుకొని స్క్రబ్బర్ తోటి లేదంటే ఏదైనా బ్రష్ తోటి రుద్దేసేసుకున్నామనుకోండి, మనకి మరకలనేదే లేకుండా చాలా వరకు నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇలా గోడకున్న టైల్స్, కింద ఉన్న టైల్స్ కూడా ఈ లిక్విడ్ వేసేసుకొని మనం క్లీన్ చేసుకుంటే మరకలంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతాయన్నమాట. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. వచ్చేసి ఇలాంటి మగ్గు ఒక్కటైతే తీసేసుకొని, ఏదైనా మనకి కారుతూ ఉన్న పాతదయిపోయిన మగ్స్ మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండీ! అలాంటి మగ్స్‌ని మనము వేస్ట్‌గా పక్కన పడేయకుండా ఈ విధంగా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఏదైనా ఇనప కడ్డీ ఉంటుంది కదండీ! ఆ కడ్డీని మనం వేడి చేసుకుంటూ, మనం తీసుకున్న ఈ మగ్గుకి ఫస్ట్‌గా అడుగు భాగాన హోల్స్ పెట్టుకోవాలనమాట. ఆ తర్వాత మగ్గుకి పైన చుట్టూ కూడా మనము ఎన్ని థ్రెడ్స్ అయితే సెట్ చేసుకుంటామో అన్ని హోల్స్‌నైతే పెట్టేసుకోవాలి. నేనైతే చూడండి, కింద వైపు అలాగే మగ్గుకి పైన చుట్టూ కూడా ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలాగా హోల్స్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ వైర్ అయితే తీసుకున్నానండి. మనము హోల్స్ పెట్టుకున్న చోట ఈ ప్లాస్టిక్ వైర్‌ని ఈ విధంగా మనకి ఎంతైతే పొడవు కావాలి అనేదైతే చూసుకొని, ఆ హోల్స్‌లోకి మనము థ్రెడ్‌ని ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఒక నాటు వేసుకుంటూ రావాలి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ వైర్ తీసుకున్నాను కదండీ! ఈ వైర్ ప్లేస్‌లో మీరు గట్టిగా ఉన్న థ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇదే విధంగా ఎన్నైతే హోల్స్ పెట్టుకున్నామో అన్ని హోల్స్‌కి కూడా థ్రెడ్స్ అయితే చక్కగా సెట్ చేసుకోవాలి. ఇలాగా మగ్గుకి పైన వైపు థ్రెడ్స్ సెట్ చేసుకున్న తర్వాత అడుగు భాగాన కూడా మనము హ్యాంగింగ్ చేసుకోవటానికి థ్రెడ్స్ అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. సెట్ చేసుకొని ఒక నాట్ అయితే వేసి పెట్టుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ అయితే తీసేసుకొని, క్లిప్స్ కూడా ఈ విధంగా బ్యాక్ సైడ్ రింగ్ అయితే వస్తుంది కదండీ! ఆ రింగ్ లోపలికి థ్రెడ్ అయితే పెట్టేసేసుకొని అక్కడ కూడా మనం ఒక్కొక్క నాట్ అయితే వేసుకుంటూ రావాలి. ఇదే విధంగా మిగతా క్లిప్స్ అన్నింటికి కూడా థ్రెడ్స్ అయితే ఈ విధంగా నాటు వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ క్లిప్స్ వచ్చేసి మనకు ఒక 15 క్లిప్స్ అయితే మనము సెట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మనము మగ్గుకి ఎన్నైతే హోల్స్ పెట్టుకుంటామో అన్ని క్లిప్స్‌ని సెట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడైతే చూడండి, మగ్గుకి థ్రెడ్స్ అలాగే క్లిప్స్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఎలాగ యూజ్ చేసుకోవచ్చు అనేదైతే చూసేద్దాం. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, నేను కొద్దిగా బట్టలు కూడా ఈ విధంగా క్లిప్స్‌కి సెట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా హ్యాంగ్ చేసేసుకొని చిన్న చిన్న సాక్స్ కానివ్వండి, కర్చీఫ్‌లు కానివ్వండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి,
వాళ్ళవి షార్ట్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి కదండీ! ఇలాగా వర్షాలు పడుతూ ఉన్నాయనుకోండి, చిన్న పిల్లలున్న ఇంట్లో బట్టలైతే అస్సలు ఆరవు కదండీ! చిన్న చిన్న కర్చీప్సు, షార్ట్సు అలాంటివి ఆరపెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. నేనైతే కర్చీప్‌లు, షాక్సు చిన్న చిన్న షార్ట్‌లు అన్నీ కూడా ఈ విధంగా అయితే హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను. ఇలాంటివి ఒక 2, 3 మనం రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి, చిన్న పిల్లలున్న చోట వర్షాలు పడుతూ ఉన్నప్పుడు బట్టలు ఆరకుండా ఉంటాయి కదండీ! అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ విధంగా మనం బట్టలను ఆరపెట్టేసుకొని ఇంట్లోనే ఎక్కడైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇంటి ముందర ప్లేస్ ఉన్నిందనుకోండి, గాలిగా నాడుతూ ఉన్న చోట హ్యాంగ్ చేసుకున్నామనుకోండి, మనకి గాలికి చక్కగా డ్రై అయిపోతాయి. పాతబడిపోయాయి అనేసి మనం మగ్స్‌ని కారుతూ ఉన్నాయేనో, పాతబడ్డాయేనో పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండీ! అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మనము చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా చిన్న పిల్లలు ఉన్న చోట చాలా బాగా యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్‌లో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని అందులో సోపు వేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ టిప్ అయితే అంత బాగా వర్క్ అవుతుంది. నేనైతే ఇక్కడ 2 లీటర్ల దాకా వాటర్ అయితే తీసుకున్నానండి. తీసేసుకొని ఒక్క సోపునైతే ఇందులో వేసేసుకొని నైట్ మొత్తం ఈ విధంగా వాటర్‌లోనే పెట్టుకోవాలనమాట. నైట్ మొత్తం పెట్టుకున్న తర్వాత మనకి సోప్ అంతా కూడా చక్కగా కరిగి ఈ విధంగా లిక్విడ్ లాగా తయారవుతుంది. నైట్ అంతా పెట్టుకున్న తర్వాత నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి సోప్ అంతా కూడా చక్కగా కరిగిపోయింది. నేను ఒక్క సోప్‌నైతే ఈ వాటర్‌లో పెట్టుకున్నానండి. సోప్ అంతా కూడా మనకి చక్కగా కరిగి మంచి ఒక లిక్విడ్ అయితే తయారైందనమాట. నార్మల్‌గా మనము సోప్ పౌడర్ కాకుండా ఈ విధంగా లిక్విడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసుకున్నప్పుడు. అలాగే బట్టలకే కాకుండా మనము ఈ లిక్విడ్‌ని ఇల్లు తుడుచుకోవటానికి, మెయిన్‌గా తెల్ల బట్టలు వాష్ చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడైతే ఈ లిక్విడ్‌లోకి కొద్దిగా సాల్టు, ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇందులోని 2, 3 స్పూన్ల దాకా వెనిగర్‌ని అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏవైనా వాటర్ కానివ్వండి, లేదు అంటే జ్యూస్‌లు అలా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ! అలాంటి బాటిల్స్‌ని ఒక 2 బాటిల్స్‌ని అయితే తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్‌ని ఈ బాటిల్‌కైతే స్టోర్ చేసుకోవాలి. నేనైతే 2 లీటర్ల వరకు వాటర్‌ని అయితే తీసేసుకొని ఇలాగా లిక్విడ్‌ని అయితే తయారు చేసుకున్నాననమాట. మీరు ఎంతైతే వాటర్ తీసుకుంటారో అనేదైతే చూసుకొని సోప్ కూడా మనం అంతే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము లిక్విడ్‌ని తయారు చేసేసుకొని మెయిన్‌గా తెల్ల బట్టలైతే చాలా బాగా ఇడుగుతాయండి. ఒక 1 అవర్ పాటు మనం ఈ లిక్విడ్ కొద్దిగా వేసేసుకొని తెల్ల బట్టల్ని నానపెట్టుకొని తర్వాత వాష్ చేసుకున్నామనుకోండి చాలా వరకు మురికంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుందనమాట. తెల్ల బట్టలకైనా మనం నార్మల్‌గా వాషింగ్ మిషన్‌కి బట్టలైతే వేస్తూ ఉంటాం కదండీ! అలా వాషింగ్ మిషన్‌కి కూడా లిక్విడ్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి నార్మల్ బాటిల్ ఒకటి, అలాగే కంఫర్ట్ బాటిల్ ఒకటి రెండింటికైతే ఈ విధంగా లిక్విడ్‌ని అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. నాకిది దగ్గర దగ్గర 2 నెలల వరకైతే వస్తుందండి. చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా వేసుకుంటే చాలండి. మనకి ఎక్కువ నురుగు కూడా బాగా వస్తుంది. మనకి బట్టలు కూడా బాగా నీట్‌గా వాష్ అయిపోతాయి. మనం ఇందులో సాల్టు, వెనిగర్ వేసుకున్నాం కదండీ! మన బట్టలకి మురికి క్లీన్ అవ్వటానికి అవి చాలా బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. ఇప్పుడైతే నేను బట్టలను కూడా నానబెట్టి చూపిస్తున్నాను చూడండి. ఒక బకెట్‌లో కొద్దిగా వాటర్‌నైతే తీసేసుకొని, మనము ఒక 2, 3 మూతల దాకా లిక్విడ్ వేసుకుంటే చాలండి. మరీ ఎక్కువేం వేసుకోనవసరం లేదు. ఇప్పుడైతే చూడండి నురుగైతే ఎంత చక్కగా వస్తుందో. కొద్దిగా వేసుకున్నానండి లిక్విడ్ అయితే. నురుగు కూడా చాలా వస్తుందనమాట. మళ్ళీ మనం ఇందులో సోప్ పౌడరు, అలా వేరే ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. ఇదొక్కటి చాలన్నమాట. చాలా చక్కగా బట్టలైతే నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇలాగా వాటర్‌లో కొద్దిగా ఈ లిక్విడ్‌ని వేసేసుకొని పిల్లలవి యూనిఫార్మ్ బట్టలు కానివ్వండి, లేదు అంటే తెల్ల బట్టలు కానివ్వండి, ఏ బట్టలైనా 1 అవర్ పాటు ఈ వాటర్‌లో నానబెట్టేసుకొని తర్వాత వాష్ చేసుకున్నామనుకోండి చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ మనమేం వాటికి బ్రష్ పెట్టాలి, రుద్దాలి అనే అవసరం కూడా లేదండి. ఇలాగా మనము హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకొని
వాషింగ్ మిషన్‌లో వేసేసుకొనైనా కూడా వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే చేత్తోటైనా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయన్నమాట. ఇక్కడైతే బాటిల్ చూపిస్తున్నాను చూడండి. నేను లిక్విడ్‌ని కొద్దిగా వేసుకున్నానండి. ఇలాగా కొద్దిగా వేసుకుంటేనే మనకి నురుగు ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇలాగా మనం ఇంట్లోనే లిక్విడ్‌ని తయారు చేసి పెట్టుకున్నామనుకోండి, మనం బయట నుండి కొనుక్కొచ్చే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. క్యారెట్ పళ్ళెం అయితే తయారు చేయబోతున్నానండి. ఈ విధంగా మనం క్యారెట్ పళ్ళెం చేసుకున్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. చపాతీతోటైనా, రైస్ తోటైనా చాలా బావుంటుందండి టేస్టు. క్యారెట్ పళ్ళెం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఒక్క ఆనియన్‌ని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకున్నానండి. ఈ ఆనియన్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని, ఈ ఆయిల్‌లో వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇక్కడైతే చూడండి, క్యారెట్‌ని చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకొని నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాననమాట. ఈ విధంగా మనము 70% ఉడికించి పెట్టుకున్నామనుకోండి, పళ్ళెం మనకి తొందరగా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఈ క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనమేం ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదండి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ ముక్కలు ఉడికించుకున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఉడికించుకున్నానండి. తక్కువ ఉందనేసి మరికొంచెం అయితే వేసుకున్నాననమాట. క్యారెట్ ముక్కల్ని ఇలాగ వేయించుకున్న తర్వాత పల్లి కారం పొడి అయితే నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ పల్లి కారం పొడి వచ్చేసి వేయించి పెట్టుకున్న పల్లీలు 1 కప్పు దాకా, కొద్దిగా 1 స్పూన్ దాకా కారం అయితే వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ పల్లి పొడిని క్యారెట్ ముక్కల్లోకి వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పల్లి కారం పొడి ఈ క్యారెట్ ముక్కలకంతా బాగా పట్టేటట్టు ఇలాగా అంతా బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలండి. లేదు అంటే అడుగు పట్టేస్తుంది. ఈ పల్లి కారం పొడి వేసుకొని ఈ క్యారెట్ పళ్ళెం తయారు చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. క్యారెట్ అనే కాదండి, బీట్రూటు, బీన్సు ఏవైనా కానీ వెజిటబుల్స్ మనం పల్యాలు చేసుకుంటూ ఉన్నప్పుడు పల్లి కారం పొడిని కొద్దిగా వేసుకొని చూడండి. ఆ టేస్టే వేరనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా అయితే వేసేసుకొని, ఒకసారంతా బాగా కలిపేసుకొని, మనం వేడి వేడిగా చపాతీతో కానివ్వండి, రైస్‌తో కానివ్వండి, పుల్కాతో దేనితో అయినా కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలాగా మనము రైస్‌లోకి కొద్దిగా పల్లింని వేసేసుకొని కలుపుకొనైనా తినొచ్చండి. అంత చక్కగా అయితే ఉంటుంది. ఇంతే అండి, క్యారెట్ పళ్ళెం అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఈ విధంగా మనము స్టిక్కర్స్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! ఇలా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అవి ఎక్కువ రోజులు అలాగే పెట్టేసామనుకోండి, వాటికున్న గమ్ అంతా కూడా అది గట్టిగా అయిపోయి, మనము స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి తొందరగా రాలిపోతూ ఉంటాయన్నమాట. ఇలాంటి ప్యాకెట్‌ల్లో స్టిక్కర్స్ కానివ్వండి, బాక్స్ స్టిక్కర్స్ కానివ్వండి, ఏ స్టిక్కర్స్ అయినా కూడా మనకి గమ్ అనేది అది గట్టిగా అయిపోయి, మనము స్టిక్కర్ పెట్టుకున్న కొద్దిసేపుకే రాలిపోతూ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మనకి గమ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యి స్టిక్కర్స్ అయితే చక్కగా ఉంటాయి. మనము నార్మల్‌గా కుక్కర్‌లో రైసు, సాంబార్లు వండుకుంటూ ఉంటాం కదండీ! అలా వండుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి, మనం తీసుకున్న ఈ స్టిక్కర్ ప్యాకెట్‌లని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్కర్ పైన ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి, అది మనకి చక్కగా వేడయ్యి ఆ స్టిక్కర్స్‌కి గమ్ము కూడా చక్కగా మెల్ట్ అవుతుందనమాట. ఇలాగా మనము స్టిక్కర్స్‌ని కూడా అదుముకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు మనకి గమ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అవుతుందండి. అప్పుడప్పుడు మనం ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నామనుకోండి, స్టిక్కర్స్ మనకి గమ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యి, పెట్టుకున్నా కూడా రాలిపోకుండా చక్కగుంటాయన్నమాట. నేను ఒక 3 అయితే తీసుకున్నానండి స్టిక్కర్స్ ప్యాకెట్లని. ఆ మూడిటిని కూడా ఈ విధంగా హీట్ చేసేసుకొని, ఆ తర్వాత మనం ఏదైనా ఒక బాక్స్‌లో పెట్టుకోవాలండి. బయటే అలాగే పెట్టేయకుండా బాక్స్‌లో పెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనకి ఎక్కువగా అది గమ్ అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము పెట్టేసుకొని స్టిక్కర్స్ పెట్టుకున్నామనుకోండి, మనకి ఒక రోజంతా కూడా స్టిక్కర్స్ పెట్టుకున్నా కూడా అస్సలు రాలిపోవు. ఇక్కడైతే స్టిక్కర్స్ పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. మనం వేళ్ళతోటి ఇలా అన్నా కూడా రాలిపోలేదనమాట. చక్కగా అయితే ఉంటాయండి. ఇలాగా ప్యాకెట్‌లో ఉన్న స్టిక్కర్సే కాదండి, బాక్స్ స్టిక్కర్స్ అయినా కూడా అది గమ్ము చక్కగా మెల్ట్ అయిపోతుందనమాట.
బాక్స్ స్టిక్కర్స్ వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్కర్ మూత వేడిగా ఉంటుంది కదండీ! ఆ మూత పైన స్టిక్కర్స్ అన్నిటిని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగ పెట్టేసేసుకొని ఒక 20, 30 సెకండ్స్ పాటు ఆ వేడికి అలాగే పెట్టుకున్న తర్వాత మనము ఆ బాక్స్‌లో పెట్టుకున్నామనుకోండి, మనకి గమ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అవుతుంది. పెట్టుకున్నా కూడా రాలిపోకుండా ఉంటాయి. మరీ వేడిగున్నప్పుడైతే పెట్టొద్దండి. ఇవైతే మనము డైరెక్ట్‌గా ఇలాగ పెట్టేస్తున్నాం కాబట్టి, మరి వేడిగున్నప్పుడు కాకుండా కొంచెం అలా గోరువెచ్చగున్నప్పుడు పెట్టుకోవాలి. ఈ స్టిక్కర్స్ టిప్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ మనము సేమ్ బాటిల్స్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి సేమ్ బాటిల్స్ తెచ్చినప్పుడు ఎవరిది ఏ బాటిలు అనేసి అది గుర్తుపట్టేకి మనకి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది కదండీ! అలా సేమ్ బాటిల్స్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక నెయిల్ పాలిష్ అయితే తీసేసుకొని బాటిల్‌కి అడుగు భాగాన ఈ విధంగా ఒక డాట్ అయితే పెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనకి ఎవరిది ఏ బాటిలు అనేసి కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఒక బాటిల్‌కి ప్లెయిన్‌గానే అలాగే పెట్టేసి ఇంకొక బాటిల్‌కి ఈ విధంగా నెయిల్ పాలిష్ పెట్టుకున్నామనుకోండి, మనకి ఎవరిది ఏ బాటిలు అనేసి చాలా ఈజీగా తెలుస్తుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చేయబోతున్నానండి. మనకి ఫంక్షన్‌లో చేస్తూ ఉంటారు కదండీ! జారుడు ఉప్మా అనేసి ఆ రెసిపీ అయితే చేయబోతున్నాననమాట. ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. మనం 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ ఉప్మా చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలన్నమాట. సాసులు, జీలకర్ర, శనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు వేసేసుకొని ఇవి మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. పోపు దినుసులు ఈ విధంగా బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, నేనైతే ఇక్కడ కొద్దిగా ఆనియన్ ముక్కలు, కొద్దిగా టమాటో ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా తరిగి తీసుకున్నాను. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని ఫస్ట్‌గా వేసేసుకొని ఈ ఆయిల్లో కొంచెం అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. నేనైతే కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చినైతే తీసుకున్నానండి. మీరు కావాలంటే ఓన్లీ పచ్చిమిర్చినైనా కూడా వేసుకోవచ్చు. ఇవంతా కూడా మనకి ఈ ఆయిల్లో కొద్దిగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి. వేసేసుకొని ఈ విధంగా మరొకసారి అంతా బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు, అవి కూడా వేసేసుకొని ఈ ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అంతా కూడా ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇవంతా బాగా మగ్గిన తర్వాత నేనైతే 1 గ్లాస్ రవ్వనైతే తీసుకున్నానండి. 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్నైతే వేసుకోవాలి. ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కల్లు ఉప్పునైతే వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని ఈ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి. మూత పెట్టేసి ఈ ఎసరుని మనం బాగా మరిగించుకోవాలన్నమాట. ఆ తర్వాతనే రవ్వనైతే వేసుకోవాలి. ఇక్కడైతే చూడండి నేను సూజీ రవ్వనైతే తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ వరకు సూజీ రవ్వనైతే వేసుకుంటున్నాను. నేనైతే ఈ రవ్వనేం ఫ్రై చేయట్లేదండి. మీరు కావాలంటే ఫ్రై చేసైనా కూడా తీసుకోవచ్చు. జారుడు ఉప్మా అంటే మనము రవ్వని ఫ్రై చేయకుండా అలాగే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇక్కడైతే చూడండి మనకి ఎసురు కూడా చక్కగా మరుగుతూ ఉంది కదండి. ఇలాగా ఎసురునంతా కూడా 1 నిమిషం పాటు బాగా మరిగించుకున్న తర్వాతనే రవ్వనైతే వేసుకోవాలి. ఒక చేత్తోటి రవ్వని ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ ఆ గరిటెతోటి ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట. రవ్వని ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ వచ్చామనుకోండి ఉండలు కట్టకుండా వస్తుంది. ఇలాగా రవ్వని మొత్తం వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇది కాస్త దగ్గర పడేంత వరకు ఇలాగ కలుపుతూ ఉండాలి. లేదు అంటే అడుగు పట్టేస్తుందండి. మనం అడుగు నుంచి ఇలాగ తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా అయితే వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. జారుడు ఉప్మా అంటే ఎక్కువగా ఫంక్షన్‌లో చేస్తూ ఉంటారు కదండీ! పెళ్ళిళ్ళు కానివ్వండి, వేరే ఏ ఫంక్షన్‌లో అయినా కూడా ఈ ఉప్మా చాలా ఫేమస్ అనమాట ఆంధ్ర సైడ్ అయితే. జారుడు ఉప్మా టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఫైనల్‌గా కొద్దిగా నెయ్యినైతే ఇలాగ పైన వేసేసుకొని మనము కలపకుండా
అలాగే మూతను పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం మగ్గించుకోవాలనమాట. ఇలాగా మనము లాస్ట్‌లో కొద్దిగా నెయ్యిని వేసేసుకొని మగ్గించుకొని తర్వాత మిక్స్ చేసుకున్నామనుకోండి, ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. ఇప్పుడైతే చూడండి మనకి నెయ్యి అంతా కూడా చక్కగా కరిగిపోయింది కదండీ! మరొకసారి అంతా కూడా బాగా కలిపేసేసుకొని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఏదైనా చట్నీలతోటి కానివ్వండి, లేదు అంటే ఇలాగే డైరెక్ట్‌గా తిన్నా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఈ విధంగా మనము ఉప్మాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఎప్పుడు తిన్నా కూడా ఈ ఉప్మా మనకి గట్టి పడకుండా సాఫ్ట్‌గా ఇలాగే ఉంటుందండి. పొద్దున్నే చేసుకున్న ఉప్మాని మనం మధ్యాహ్నము, నైట్ తిన్నా కూడా ఇదే సాఫ్ట్‌తో చాలా బావుంటుందనమాట. ఇలాగే ఒట్టి ఉప్మా తినేసినా కూడా టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి గాజు జార్స్‌ని మనము ఎలాగా క్లీన్ చేసుకోవాలి అనేదైతే చూసేద్దాం. అంటే వీటిల్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, పికల్స్ కానివ్వండి, ఏమైనా స్టోర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అవి కాలయిన తర్వాత మనము వాష్ చేసుకుంటూ ఉంటాం కదండీ! అవి మనము ఎంత నీట్‌గా వాష్ చేసుకున్నా కూడా పికల్ స్మెల్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది అలాగే వస్తూ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్‌గా మనం జార్స్‌ని ఈ విధంగా తీసేసుకొని నిమ్మరసం వాడుకున్న తర్వాత ఈ నిమ్మ చెక్కల్ని వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండీ! అలా పడేయకుండా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్క జార్‌లో 2 ముక్కలుగా వేసేసుకొని కొద్దిగా వెనిగర్ అయితే వేసుకున్నానండి. మనము చైనీస్ ఫుడ్స్‌కంతా యూజ్ చేస్తూ ఉంటాం కదండీ వెనిగరు. ఆ వెనిగర్‌ని కొద్దిగా అయితే వేసేసుకొని, ఈ బాటిల్ నింపా కూడా మనము వాటర్ అయితే పెట్టుకోవాలనమాట. ఇలాగా జార్ ఫుల్లు కూడా మనం వాటర్ పెట్టేసుకొని నైట్ మొత్తం అలాగే పెట్టుకోవాలండి. నేనైతే నైట్ మొత్తం పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి నిమ్మ చెక్కలంతా కూడా చక్కగా పైన తేలుతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ బాటిల్‌ని ఈ విధంగా ఒకసారంతా బాగా షేక్ చేసుకోవాలి. ఇలాగా మనము షేక్ చేసుకున్నామనుకోండి, ఇందులో ఉన్న ఆ స్మెల్ అంతా కూడా నీట్‌గా వెళ్ళిపోతుందనమాట. బాటిల్స్ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా మనం బాగా షేక్ చేసేసుకొని నార్మల్ వాటర్‌తో కానివ్వండి, లేదు అంటే హాట్ వాటర్‌తో క్లీన్ చేసుకున్నామనుకోండి, అప్పుడు మనకి ఇంకా ఎటువంటి స్మెల్ లేకుండా చాలా వరకు బాటిల్స్ నీట్‌గా ఉంటాయన్నమాట. నేనైతే హాట్ వాటర్‌తో క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి బాటిల్స్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో. అల్లం వెల్లుల్లి పేస్టు, పికల్సు అలా మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! అలాంటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి క్లీన్ చేసి చూడండి. మనకి బాటిల్స్ ఎటువంటి స్మెల్ లేకుండా చాలా నీట్‌గా ఉంటాయి. తర్వాత మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, వేరే ఏమైనా స్టోర్ చేసుకోవటానికి ఆ బాటిల్స్ స్మెల్ అనేది రాకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో 2 కప్పుల దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే చూడండి నేను హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. హాట్ వాటర్ వేసుకొని మనము చపాతీ పిండిని కలుపుకోవడం వల్ల చపాతీలు సాఫ్ట్‌గా పొంగుతూ చాలా వస్తాయి. అలాగే మనకి పిండి కూడా తొందరగా నానుతుందండి. మనం అప్పటికప్పుడు చపాతీలు చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా హాట్ వాటర్ కానివ్వండి, లేదు అంటే పెరుగు వేసుకొని చేసుకున్నా కూడా మనకి చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. హాట్ వాటర్ వేసుకున్న తర్వాత మనం చేత్తోటే కాకుండా ఇలాగ స్పూన్ తోటి కలుపుకున్నామనుకోండి మనకి చేయి కాలకుండా ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా చేత్తోటే మనము చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. వాటర్‌ని మనం కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెమంత ఆయిల్ అయితే వేసేసుకొని ఒకసారంతా బాగా కలుపుకోవాలి. ఇలాగ కలిపి పెట్టుకున్నామనుకోండి మనం అప్పటికప్పుడు చపాతీలు 5-10 నిమిషాల్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇలాగ కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టి తర్వాత చపాతీలు చేసుకున్నామనుకోండి చపాతీలు మనకి సాఫ్ట్‌గా పొంగుతూ చాలా వస్తాయన్నమాట. 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి అయితే ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. పిండిని ఈ విధంగా కలుపుకొని మనం చపాతీలు చేసుకోవడం వల్ల చిన్న పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళకి కడుపు నొప్పి లాంటివి రాకుండా ఉంటాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్‌కి రబ్బర్స్ అయితే ఉంటాయి కదండీ. ప్రెషర్ కుక్కర్‌ని యూస్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రెషర్ కుక్కర్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు కదండీ. అలాంటి వాళ్ళకి ఇదొక మంచి టిప్ అన్నమాట. ఈ రబ్బర్స్‌ని మనం కొద్ది రోజులు వాడుకున్న తర్వాత అవి లూజ్ అయిపోతూ ఉంటాయి కదండీ. లూజ్ అయిపోవడము, మనకి విజల్స్ కరెక్ట్‌గా రాకుండా ఉండడము అలా జరుగుతూ ఉన్నప్పుడు అవి మనము పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త రబ్బర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం ఎన్ని రోజులు వాడుకున్నా కూడా కుక్కర్ రబ్బర్స్ అయితే మళ్ళీ అవి కొత్త వాటిలాగానే ఉంటాయన్నమాట. అస్సలు పాడవవు. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెనైతే పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్‌ని అయితే వేసేసుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటరు బాయిల్ అయ్యేలోపు
ఇలాంటి ఫోర్క్ స్పూన్స్ రెండైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రెండింటికి కలిపి ఒక బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఇది మనకి మంచిగా ఒక ప్లక్కర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఏమైనా మనము ఫిష్ ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు కానివ్వండి, చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా మనము ఫ్లక్కర్ లాగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మన దగ్గర ఫ్లక్కర్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ రెడీ చేసుకున్న ఈ ప్లక్కర్ తోటి మనము ఎలాగా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే వాటర్ కూడా చక్కగా మరుగుతూ ఉందండి. ఇలా మరుగుతూ ఉన్న వాటర్లో మనం తీసుకున్న ఈ కుక్కర్ రబ్బర్స్ని అయితే వేసేసుకొని 1-2 నిమిషాల పాటు ఈ విధంగా వేడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి మనం రెడీ చేసుకున్నాం కదండి, ఆ ఫ్లక్కర్ తోటి ఈ రబ్బర్స్ని అయితే అటువైపు ఇటువైపు టర్న్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చక్కగా యూస్ చేసుకోవచ్చండి. 1-2 నిమిషాలు పెట్టుకుంటే చాలండి వేడి నీళ్ళలో ఈ రబ్బర్స్ని. ఇలా 2 నిమిషాలు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మనం ఈ రబ్బర్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక పొడి క్లాత్ అయితే తీసేసుకొని ఆ క్లాత్ తోటి ఈ రబ్బర్స్కున్న తడి అంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి నేను తడి అంతా కూడా నీట్గా తుడుచుకున్న తర్వాత మనం వంటకి యూస్ చేస్తూ ఉంటాం కదండి ఆయిల్ని కొద్దిగా చేతికి అప్లై చేసుకుంటూ ఈ రబ్బర్స్ అన్నింటికి కూడా ఆయిల్ని అయితే చక్కగా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి రబ్బర్స్ ఎన్ని రోజులైనా కూడా చక్కగా వర్క్ అవుతాయండి. అంటే లూజ్ అవ్వడం కానివ్వండి, గట్టిగా అయిపోవడం కానివ్వండి, విజల్స్ కరెక్ట్గా రాకుండా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతాయి. ఇలా వారానికి ఒకసారి లేదా నెలలో 2 సార్లు ఆయిల్ అప్లై చేస్తూ వచ్చామనుకోండి, రబ్బర్స్ మనకి ఎక్కువ రోజులు వర్క్ అవుతాయి. ఇప్పుడైతే చూడండి మనం వేడి నీళ్ళల్లో పెట్టుకొని తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఇవంతా చేసాం కదండి, రబ్బర్స్ అయితే చూడండి అప్పుడే ఎంత గట్టిగా ఉండినాయో. ఇప్పుడైతే చాలా బాగా స్మూత్గా వచ్చాయన్నమాట. నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటానండి. నాకైతే 1 ఇయర్ పాటు అయినా కూడా ఈ రబ్బర్స్ చక్కగా వర్క్ అవుతాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే కుక్కర్ మూత అయితే ఉంటుంది కదండి, మనం ఏమైనా రైస్ వండుకుంటూ ఉన్నప్పుడు కానివ్వండి, లేదు అంటే పప్పు చారులు అలా వండుకుంటూ ఉన్నప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువగా లీక్ అవుతూ ఉంటుంది కదండి. అలా లీక్ అవ్వకుండా మనం పప్పులు కనుక ఉడికించుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్గా కుక్కర్ మూతకి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని తర్వాత మనం ఉడికించుకున్నాం అనుకోండి, మనకి విజల్స్ కూడా చక్కగా వస్తాయి. అలాగే ఎసురు కూడా పొంగిపోకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దోసల పిండి కొద్దిగా అయితే మిగిలిందండి. ఇలా మిగిలిపోయిన దోసల పిండిలో 1 కప్పు దాకా నేను రాగిపిండి అయితే వేస్తున్నానండి. ఈ రాగిపిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలేమీ లేకుండా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా రాగిపిండిని మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదండి. అప్పుడప్పుడు ఈ విధంగా అయితే నేను ట్రై చేస్తూ ఉంటానండి. ఇప్పుడైతే ఈ రాగిపిండి మిశ్రమం ఈ దోసల పిండిలో వేసేసుకొని తగినంత ఉప్పు, కారం, చిటికెడంత పసుపునైతే వేసేసుకొని ఇందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా ఆనియన్ ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకున్నాను. వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఈ విధంగా పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఇంకా ఇందులో టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ మీ ఇష్టం అనమాట, ఏవైనా వేస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్నపాటి ప్యాన్ని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక గుంట గరిటెతో 2 గరిటెలను అయితే ఈ విధంగా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని పైనుండి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలాగ లిడ్ పెట్టుకొని ఒక 10 సెకండ్స్ పాటు మనము మగ్గించుకోవాలన్నమాట. 10 సెకండ్స్ అయిన తర్వాత అయితే చూడండి ఇంకొక వైపుకి ఇలాగ టర్న్ చేసేసుకొని అటువైపు ఇటువైపు 2 వైపులా మనం చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. పిల్లలకి ఎప్పుడు మనం నార్మల్ దోశలాగానే చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి బోర్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాగా అప్పుడప్పుడు దోశలు, పడ్డూలు, దోశలు అలా చేసి పెడుతూ ఉన్నామనుకోండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరలా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని 2 గరిటెల్ని పిండిని అయితే వేసేసుకొని పైనుండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి 10 సెకండ్స్ పాటు మగ్గించుకోవడమే. ఇలాగా మిగతా మిశ్రమాన్ని అంతా కూడా బందోసులాగా చేసేసుకోవడమే. మీకు ఇంకా పిండి ఏమైనా మిగిలింది అని అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని
వేడి వేడిగా ఏదైనా చట్నీలతోటి పల్లీ చట్నీ కానివ్వండి, టమాటో చట్నీ కానివ్వండి, దేంతో మనం సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తానండి. పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. పల్లీ చట్నీతో ఈ బందోస టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం ఇందులో ఆనియన్ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి అంతా వేసుకున్నాం కదండి. మనం ఈ బందోసలు తింటూ ఉన్నప్పుడు అవి మనకి పొంటికి తగులుతూ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.